ఇన్ని రోజులు నిన్ను చూసుకోవడానికి చాలామంది ఉన్నారా. ఇకపై ఈ హాస్టల్లో ఎలా ఉంటావో తలుచుకుంటేనే భయమేస్తుందిరా. నేను ఉంటానన్నయ్య, బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతా, సరేనా? సరేరా. న్యూ జాయినింగా? బ్రో, ఇక్కడ హాస్టల్ రూమ్స్ ఎక్కడా? ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి చూడండి. బ్రో, మా తమ్ముడికి కొద్దిగా హెల్త్ డిజార్డర్ ఉంది, మీరేమీ అనుకోకపోతే కొంచెం చూసుకుంటారా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అదేం మాట, వాడిని నా సొంత తమ్ముడు లెక్క చూసుకుంటా. ఇకపై వాడి బాధ్యత అంతా నాది. ఇందాకే చెప్పే కదా వీడికి హెల్త్ డిజార్డర్ ఉందని. ఇవి టాబ్లెట్స్, ఇవి టైం టు టైం వేసుకోకపోతే స్పృహ కోల్పోతాడు. ఇకపై వీడికి టైం టు టైం టాబ్లెట్స్ నువ్వే ఇవ్వాలి. ఇట్స్ ఓకే బ్రో, నో ప్రాబ్లం. వాడిని నేను సొంత తమ్ముడు లెక్క అని చూసుకుంటా చెప్పాగా, నువ్వేం భయపడు. అయ్యో, మాటల పడి క్లాస్ మిస్ అయిందే. సర్లే, ఎలాగో క్లాస్ మిస్ అయింది, హాస్టల్ చూపిస్తా పాండి. దగ్గర అమ్మ ఒకటే ఉంటుంది, బస్సుకు కూడా టైం అయింది, ఇక నేను వెళ్ళొస్తాను. ఇట్స్ ఓకే బ్రో, నేను జాగ్రత్త చూసుకుంటాలే, ఓకేనా? చిన్న, ఏం చేస్తున్నావురా? పబ్జి ఆడుతున్నా అన్నయ్య. అన్నయ్య, ఇక్కడ అమ్మాయిలు ఉంటారా? ఉంటారా? ఎందుకు? మరి మా అమ్మ చెప్పింది అమ్మాయిలతో మాట్లాడకని, నువ్వు కూడా మాట్లాడకే. సరేరా, మాట్లాడను. చిన్న, టైం అయిందిరా, ఇకదా పడుకో. పడుకోమంటే అట్ట చూస్తావేంద్రా? అన్నయ్య, నేను అక్కడ పడుకుంటే నిద్రలో కింద పడిపోతాను. నేను ఇక్కడ పడుకుంటా, నువ్వు అక్కడ పడుకో. సర్లే, పడుకోరా. చిన్న, 7:30 అయిందిరా, లేచి టాబ్లెట్ వేసుకో. దా.
లేచి టాబ్లెట్ వేసుకో. బంగారం చెప్పరా. ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. నేను చూడాలనిపిస్తుందిరా. నాకు కూడా. ఇప్పుడు వచ్చేనా? ఏ వద్దు, అమ్మ ఉంది. అన్నయ్య చిన్నా, ఏమైందిరా? సారీ రచన, మాటల పడిపోయి నీకు టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయా. అన్నయ్య చెప్పరా చిన్న. హాస్టల్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్దామా? సరేరా, సరదాగా వాకింగ్కి వెళ్దామా? సరే అన్నయ్య. హలో, చెప్పరా బంగారం. ఎక్కడున్నా? ఏం లేదు, సరదాగా చిన్నగా తీసుకొని అలా వాకింగ్కి వచ్చా. ఎప్పుడు చిన్ననేనా? నా గురించి అస్సలు పట్టించుకోవా? అంతేలే, నా మీద ప్రేమ లేదు. అదేం లేదురా బంగారం. రేపు సరదాగా ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. రోజంతా అలా జాలీగా తిరిగేసొద్దాం, సరేనా? ఓకే. చిన్నా, చిన్నా, ఏమైందిరా? అన్నయ్య చిన్నా, చిన్నా. రే తమ్ముడు, ఏదో మైకంలో పడి నిన్ను పోగొట్టుకున్నా కదరా. వాడిని నా సొంత తమ్ముడు లెక్క చూసుకుంటా. ఇకపై వాడి బాధ్యత అంతా నాది. బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతా, సరేనా? ఛీ,
నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశా కదరా. సొంత తమ్ముడిలా నా తమ్ముడిని చూసుకుంటా అని చెప్పి ఇంత మోసం చేశావు కదరా. వద్దు వద్దు, నువ్వేదో మాయలో పడి నా తమ్ముడిని బలి తీసుకున్నావు కదరా. ఇలాంటి మాయ మాటలు ఎవ్వరికీ చెప్పొద్దు. నీ వల్ల ఉన్న ఒకే ఒక తమ్ముడిని పోగొట్టుకున్నాను కదరా. నీకు దండం. ఈ మాయ మాటలతో ఇంకెవ్వరిని మోసం చేయకు. చీ. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంతో పోటీ పడుతూ అది అందించే సేవలను దుర్వినియోగం చేసుకుంటున్నాం. రోడ్డు దాటేటప్పుడు, జనసంద్రంలో ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ఫోన్స్, మొబైల్స్ ఉపయోగించకండి. ఎందుకంటే సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది. సో ప్లీజ్ వేకప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ విష్ణు యాదవ్. సినిమా అంటే పిక్చర్ మామా, లెట్స్ గో షాట్ ఓకే మామా, డూ ఇట్ మన టాలెంట్ చూపెట్టాయి మామా. సినిమా అంటే పిక్చర్ మామా, లెట్స్ గో షాట్ ఓకే మామా, డూ ఇట్ మన టాలెంట్ చూపెట్టాయి.